నారా లోకేష్ గారు చేపట్టనున్నటువంటి శంకారామం కార్యక్రమానికి అడ్డుపుల్ల వేసేందుకు ఆంధ్రప్రదేశ్ సిఐడి పోలీసులు ప్రయత్నం చేస్తున్నారా? అందులో భాగంగానే నారా లోకేష్ ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఛార్జ్షీట్ నమోదు చేశారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. జగదేవ్ గారు నమస్తే అండి. నమస్తే. జగదేవ్ గారు, ఈ నెల 11వ తేదీ నుంచి లోకేష్ గారు శంకారామం అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. శంకారామం పేరుతో ఆయన అన్ని జిల్లాల్లో పర్యటన చేసేందుకు కూడా ప్లాన్ చేశారు. కానీ ఆ కార్యక్రమానికి అడ్డుపుల్ల వేసేందుకు ఏపీసీఐడి పోలీసులు ప్రయత్నం చేస్తున్నారని, అందులో భాగంగానే ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో వాళ్ళు ఛార్జ్షీట్ దాఖలు చేశారంటూ కూడా కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఏంటి సార్ ఆ వార్తల్లో వాస్తవం? శంకారామం అనేది ఇప్పుడు పూరిస్తారు అంటే యుద్ధానికి సిద్ధం అనే దాని మీద శంఖం ఊతారు. అట్ ద సేమ్ టైం మళ్ళీ సంధ్యావందనం సూర్యాస్తమైనప్పుడు శంఖం పూరిస్తే యుద్ధం ఆపేయాలి. సో ఈ శంకారామం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మేము సిద్ధమే అన్నట్టు శంకారావం పూరించిపోతున్నారని టీడీపీ శ్రేణుల ఒక ఉవాచ. అయితే ఇప్పుడు చంద్రబాబు గారి అరెస్ట్ని ఇప్పుడు మన సెప్టెంబర్ 9న ఇప్పుడు అరెస్ట్ చేశారు. అప్పుడు అరెస్ట్ చేసినప్పుడు కూడా తదుపరి అరెస్టు లోకేష్ గారిదే అని చెప్పి అప్పుడు కూడా వార్తలు చక్కర్లు కొట్టాయి. సో దానికి సంబంధించి లోకేష్ గారు ఢిల్లీ వెళ్ళి దానికి సంబంధించి కాదు, చంద్రబాబు గారు అరెస్ట్ గురించి లీగల్గా ఎలా అప్రోచ్ అవ్వాలి, దీన్ని క్వాష్గా చేయడం ఎలా, అసలు ఇలాంటి తప్పుడు కేసులు బనాయించి పెట్టడాన్ని ఎలా ఎదుర్కోవాలి, ఇంకెప్పుడు పెట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఇట్లా న్యాయపరమైన సలహాల కోసం ఆయన ఢిల్లీలో చాలామందితో లాబింగ్ చేసుకోవడం అంత అయింది. దీన్ని కొంతమంది ఏం చెప్పారంటే అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం లోకేష్ గారిని కూడా అరెస్ట్ చేయాలనుకుంది ఇన్నర్ రింగ్ రోడ్ సంబంధించి. అండ్ మోర్ ఓవర్ ఈ కేబుల్ ఫైబర్ కేబుల్ సంబంధించి అదే రాష్ట్రం మొత్తం కూడా ప్రభుత్వం తరపున ఇచ్చే ఫైబర్ నెట్ సంబంధించిన దాంట్లో కూడా ఛార్జ్షీట్ దాఖలు చేయాలనుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. బట్ లోకేష్ గారు ఎక్కడ అబ్స్కాండ్ అవ్వలేదు. సో ఇక్కడ నుంచి సిఐడి పోలీసులు ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీలో ఆయన ఏపీ భవన్లో ఎక్కడైతే స్టే చేశారో అక్కడికి వెళ్ళి ఆయన రూమ్కి వెళ్ళి కూడా కలిశారు, ఇచ్చారు, ఆయన స్వీకరించాడు. ఆయన ఆ టైంలో కొన్ని క్వశ్చన్స్ కూడా వేశారు, ఆయన చెప్పాడు, దేనికి కూడా పొంతం లేదు, అక్కడికి అది అయిపోయింది. సో అప్పటి నుంచి కూడా ఈ అంశము, ఈ వాదము లోకేష్ గారిని ఎలాగైనా అరెస్ట్ చేయాలి అన్నట్టుగా వినిపిస్తుంది. మరోవైపు వైసీపీ నేతల్లో ఎటువంటి వార్తలు వచ్చాయంటే ఎప్పుడైతే చంద్రబాబు గారిని అరెస్ట్ చేశారో ఒక్కసారిగా టీడీపీ శ్రేణులను కూడా యాక్టివేట్ అయిపోయాయి. లోకేష్ గారిని అరెస్ట్ చేస్తే అది మరి కాస్త యాక్టివేట్ ఎక్కువైపోద్ది. వైసీపీ నెక్స్ట్ ఎలక్షన్స్కి వెళ్ళేటప్పుడు మనకి ఇబ్బంది అవుతుంది, టీడీపీ బాగా పుంజుకునే అవకాశం ఉంది. అరెస్ట్ చేయొద్దని వైసీపీలో కొంతమంది నేతలే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి సూచనప్రాయంగా చెప్పారని ఆ వార్తలు కూడా చూసాం మనం. సో మళ్ళీ ఈయన యువగలంతో ఎక్కడైతే హైప్ తీసుకొచ్చారో, ఎక్కడైతే చంద్రబాబు గారు అరెస్ట్ తర్వాత ఈయన మళ్ళీ 2-3 సార్లు చంద్రబాబు గారిది జైల్లో ములాఖత్ అయ్యి మళ్ళీ యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారో ఒక రకమైన భయం ఉంటుంది కదా, అరే వీళ్ళు బాగా పుంజుకుంటున్నారు అన్నట్టుగా. సో మేబీ మళ్ళీ యువగలని బ్రేక్ పెట్టినా కూడా ఆయన ఎక్కడైతే ఆపాడో అక్కడే మళ్ళీ స్టార్ట్ చేసి చివరిగా వైజాగ్లో ఆపడం జరిగింది, ఉత్తరాంధ్రలో. ఆ తర్వాత ఏమైంది, ఇప్పుడు మళ్ళీ శంకారావం రేపు 11 నుంచి. సో మళ్ళీ ఇది ఒక రకమైన భయం పెట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఎట్లా అంటే కొంచెం తగ్గుతారేమో, లేదా అరెస్ట్ అంటే ఒక అరెస్ట్ అనేసరికి వాళ్ళ లాయర్లు కలవడానికి ప్రయత్నిస్తారు కదా, అంటే లోకేష్ గారి ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిన అవ్వాలి, లేదా పోస్ట్ పోన్ చేసుకోవడానికి ఊరికే అలా చేస్తే వీళ్ళు కూడా లాయర్లు సంప్రదిస్తారు, పోస్ట్ పోన్ అవుతున్న ఉద్దేశంతో ఇట్లా అంటున్నారని ఒక అభిప్రాయం మాత్రమే. వీళ్ళు మళ్ళీ చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినట్టుగా అర్ధరాత్రి వెళ్ళి ఇప్పుడు అరెస్ట్ చేయొచ్చు కూడా చెప్పలేం, దానికి సరైన ఆధారాలు లేకపోయినా కూడా అరెస్ట్ చేసే సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి కోర్టులో కూడా చాలాసార్లు వాయిదా వచ్చింది, ఏ ప్రూఫ్స్ లేవు, దేని విట్నెస్లు లేవు, మీరు రిమాండ్కి మాకు పర్మిషన్ ఇస్తే మేము ఎంక్వైరీ చేస్తామని చెప్తున్నారు. వీళ్ళు ముందు అన్ని ఎంక్వైరీ చేసి అప్పుడు కదా అరెస్ట్ చేయాలి, అన్ని సాక్ష్యాధారాలు సబ్మిట్ చేసి దీంతో ఇవి సాక్ష్యాధారాలు ఉన్నాయి అని చెప్పి మేజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళి అరెస్ట్ వారెంట్తో వెళ్ళొచ్చు. అవేవి లేకుండా ముందు ఇలా అరెస్ట్ చేసి తర్వాత ఎంక్వైరీ చేస్తారంట. అప్పుడు చంద్రబాబు గారి హయాంలో కూడా అలాగే చెప్పారు. సో వెంటనే హైకోర్టు కొన్ని షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఇప్పుడు లోకేష్ గారికి కూడా ఏదో ఒక విధంగా పెట్టి అరెస్ట్ చేసే ప్లాన్లో ఉన్నారేమో, అందుకే ఇలా చేస్తున్నారేమో ఆ శంకారావుని బ్రేక్ వేయడానికి.
శంకరాన్ని బ్రేక్ వేసినా అక్కడితో ఆగదు కదా. చంద్రబాబు గారు ఉన్నారు, ఇటువైపు జనసేన నాయకులు ఉన్నారు, చాలా యాక్టివ్గా ఉన్నారు. భువనేశ్వర్ గారు కూడా తిరుగుతూ ఉన్నారు, ఇప్పుడు ప్రజల్లోనే ఉన్నారు. జనసేన టీడీపీ ఈ సమన్వయ కమిటీలు ఏవైతే ఉన్నాయో ఇవి రెండు కలిసికట్టుగా పనిచేస్తున్నాయి. ఎవరికి వాళ్ళు సభలు పెడుతున్నారు. ప్రతి సభలో కూడా టీడీపీ జెండాలతో పాటు జనసేన జెండాలు కనబడుతున్నాయి, జనసేన సభల్లో కూడా టీడీపీ జెండాలు కనబడుతున్నాయి కదా. సో లోకేష్ గారిని అరెస్ట్ చేసినా కూడా ఇట్లాంటి చంద్రబాబు గారిని ఏదైతే అరెస్ట్ చేస్తారో అదే ప్రాతిపదికన అరెస్ట్ చేస్తే చేయాలి, కానీ పక్కా సాక్ష్యాధారాలతో అరెస్ట్ చేస్తారంటే మాత్రం క్వశ్చన్ మార్కే. ఎందుకంటే అసలు ఇన్నర్ రింగ్ రోడ్ ఏది, ఎక్కడ, దాని ఇప్పుడు టెండర్లు వేస్తే టెండర్లు పాడారా, దాన్ని ఎవరికైనా తీసుకున్నారా, ఇవన్నీ వస్తాయి కదా. ఇవన్నీ ఎక్కడున్నాయి? సో ఇంతకీ ఆ కేసులో ఎక్యూజ్డ్ 1 ఎవరు 2 ఎవరు? ఎందుకంటే చంద్రబాబు గారు అరెస్ట్ విషయంలో కూడా ఆయన ఎక్యూజ్డ్ 37 పెట్టారు. 37 పెట్టినప్పుడు ముందు 36 మందిని కూడా ఎంక్వైరీ చేశారా? 37 వ్యక్తి దగ్గరికి వచ్చారు అంటే. సో ఇక్కడ కూడా ఎక్యూజ్డ్ ఎంత పెడతారో చూద్దాం. మేబీ 1 or 2లో పెడితే అప్పుడు లోకేష్ గారిని అరెస్ట్ చేసి ఎక్యూజ్డ్ 1 అండి, ఈయన 2 అండి ఏదో చెప్పడానికి ఉంటుంది కదా. కాబట్టి అది మేబీ ఒక రకమైన బెదిరింపు అని అనుకుంటున్నాను. ఒకవేళ చంద్రబాబు గారి విషయంలో అరెస్ట్ అయినట్టుగా లోకేష్ గారిని కూడా అరెస్ట్ చేయొచ్చేమో. ఒకవేళ చేస్తే ఇంకాస్త సానుభూతి, ఆ ఇమేజ్ పెరిగిపోతుంది టీడీపీకి ఎలక్షన్స్ ముందు. మధ్యలో అసలు రోడ్డే లేని దానికి ఇన్నర్ రింగ్ రోడ్ అని ఒకటి సృష్టించి దానికి కేసు వేయడం జరిగింది. అసలు ఈ కేసులో మళ్ళీ ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేయడం ఏంటి అంటూ కూడా టీడీపీ నాయకులు, కొంతమంది టీడీపీ నేతలు కూడా దీన్ని ప్రశ్నిస్తున్నారు. ఇవన్నీ అంటే దొంగ కేసులు అంటూ కూడా వాళ్ళు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఎలా చూడొచ్చు అసలు? మీరు మీ ఆటల్లోనే ఉందిగా దొంగ కేసులని. ఇప్పుడు చంద్రబాబు గారి విషయంలో కూడా అలాగే అరెస్ట్ చేశారు. చాలామంది ఏమన్నారు, నిజంగా చంద్రబాబు గారు తప్పు చేస్తే అరెస్ట్ చేయండి, తప్పులేదు, కానీ అరెస్ట్ చేసే విధానం కరెక్ట్గా లేదని. దానికి వీళ్ళు చెప్పే సందేశం ఏంటి, పొద్దునపైతే శాంతి భద్రతల ఇష్యూ వస్తుంది, చంద్రబాబుని దొంగ, ఆయన ఎవరు నమ్మట్లేదు, ప్రజలే చీకొడతారని చెప్తున్నారు కదా. అలాంటప్పుడు ఆయన అరెస్ట్ చేస్తే ఎందుకు ఇష్యూస్ అవుతాయి? ఆయన అరెస్ట్ చేస్తే ఇష్యూస్ అవుతాయని చెప్పేది వీళ్ళే. ఆయన దొంగ, ఆయన ప్రజలు నమ్మట్లేదు, ఆయన విశ్వసించట్లేదు, ప్రజలు మా వైపే ఉన్నారని చెప్తున్నారు కదా. మరెందుకు అంత ఇది అవుతుంది? అలాగే ఇప్పుడు లోకేష్ను కూడా ఏ ప్రాతిపదికన చేస్తారో చూడాలి. మరి చేసి మళ్ళీ డ్రాగ్ చేస్తారేమో. లేదు సార్ మాకు రిమాండ్కి ఇస్తే మేము ప్రూవ్ చేస్తాం, మాకు రిమాండ్కి ఇస్తే ఎంక్వైరీ చేస్తాం, ఇంకా ఎంక్వైరీ చేస్తున్నాం, ఇట్లా చెప్తారేమో. అలాగే అనిపిస్తుంది తప్ప ప్రూఫ్స్తో సహా అన్ని ఎంక్వైరీలు అయిపోయి ఇవో పక్కా ఆధారాలు ఉన్నాయని చూపించే అవకాశాలు తక్కువని నా అభిప్రాయం.